ధన్యవాదాలు దీక్ష. నేను గౌరవ మంత్రి గారిని సూటిగా ఒక 5-6 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, ఉపోద్ఘాతంలోకి వెళ్ళను దీక్ష. ముందుగా అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా, వేజ్ లాస్ ఇచ్చారా, లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా?